ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రంగం సిద్ధమైంది. ఈ మహా జాతర 2026 జనవరి 28 నుండి జనవరి 31 తేదీ వరకు 4 రోజుల పాటు జరగనుంది. మేడారం జాతరకు జనం పోటెత్తి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఈ మహా జాతరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇక మరోవైపు మేడారం మహా జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి మొత్తం 3600 బస్సులను నడపాలని నిర్ణయించింది. అలాగే మేడారం వెళ్లే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. ఇక జనవరి 28 నుండి 31 తేదీ వరకు ఈ మహా జాతర కొనసాగనుంది. ఇక ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామం వనదేవతల రాక కోసం ముస్తాబవుతుంది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ మహాజాతర గడియలు సమీపిస్తుండటంతో అటవీ ప్రాంతమంతా ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. 4 రోజుల పాటు అశేష జనవాహిని మధ్య జరిగే ఈ మహా ఉత్సవానికి ఇప్పటికే పూజారులు ముహూర్తాలు ఖరారు చేశారు. ఇక వివరాలు చూసుకున్నట్లయితే జాతర కీలక ఘట్టాలు, పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది. మహా జాతరకు 2 వారాల ముందు నుంచే మేడారంలో ఆచార్య వ్యవహారాలు మొదలవుతాయి. జనవరి 14 గుడిమెలిగే పండుగ. దేవతలకు ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జనవరి 21వ తేదీ మండమెలిగే పండుగ. జాతర విజయవంతం కావాలని కోరుతూ పూజారులు దేవతలను ప్రార్థిస్తారు. ఈ 2 పండుగలు ముగియడంతోనే మేడారంలో జాతర వాతావరణం పీక్ స్టేజ్కు చేరుకుంటుంది. ఇక వనదేవతలు గద్దెలకు చేరుకునే క్రమం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతుంది. జనవరి 27 మెహబూబాబాద్ జిల్లా నుండి పగిడిద్దరాచు, కన్నెపల్లి నుంచి జంపన్న మేడారానికి ప్రయాణమవుతారు. జనవరి 28వ తేదీ కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు గద్దెలపైకి కొలువు తీరుతారు. జనవరి 29వ తేదీ కీలక ఘట్టం. చిలకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తులకు పూనకాలు, శివసత్తుల విన్యాసాలతో అడవి దద్దరిల్లిపోతుంది. జనవరి 30వ తేదీ భక్తులు సమర్పించే నిలువెత్తు బంగారం మొక్కులతో గద్దెలు నిండిపోతాయి. జనవరి 31వ తేదీ దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఇక ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తమవుతాయి. ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాలతో తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లకు పైగా నిధులతో ఏర్పాట్లు చేసింది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునే క్యూ లైన్లను వెడల్పు చేశారు. జంపన్న వాగు వద్ద స్నానఘట్టాలను ఆధునీకరించారు. ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అడవిలో తాత్కాలిక వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను ఏర్పాటు చేశారు. ఇక 1,00,000 మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు.